దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు? దేవుడు ఎవరిని రక్షిస్తాడు? జాగ్రత్తగా వినండి. దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు? దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? దేవుడు ఎవరిని రక్షిస్తాడు? చాలా లోతుగా అర్థవంతంగా ఈరోజు దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాం. చాలామంది అనుకుంటున్నారు, నేను పాటలు అయిపోయి వచ్చాను, ఆరాధన అయిపోయి వచ్చాను, కొంచెం సేపు వెళ్ళి కూర్చొని ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారు. వాక్యమే కదా ఇది, కానుక చెల్లించేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారు. మీ దీవెన అనేది ఇప్పుడు ప్రారంభించబడుతుంటే మీరు గడపలో అడుగుపెట్టిన కానుంచి మీ దీవెన రీడింగ్ అవుతూ ఉంటుంది. ఎంత సమయం మీరు దేవుడి మందిరంలో గడుపుతుంటారో అంత ప్రతిఫలాన్ని మీరు అనుభవిస్తూ ఉంటారు. తెలుసా? పాట అయిపోయి వెళ్దాంలే, ఆరాధన అయిపోయి వెళ్దాంలే, వాక్యం సమయంలోకి వెళ్ళి కూర్చొని అనుకుంటే నీకు తగ్గ జీతమే దేవునికి ఇస్తాడు. కాదు, అందరికంటే ముందుగా నేను వెళ్ళాలి, అందరికంటే ముందుగా నేను ఆ దేవుని దర్శించాలని ఎవరైతే ఆ దృఢమైన విశ్వాసం కలిగి ఉంటారో దేవుడు వారిని హెచ్చిస్తూనే కనపరుస్తూనే ఉంటారు. ప్రభువుకి మహిమ కలుగునగా. మనకి స్తోత్రం చూద్దాం గట్టిగా. దేవుడు మొదటిగా ఎవరికి తోడుగా ఉంటాడు? దేవుడు ఈరోజు నీకు తోడుగా ఉన్నాడా? శబ్దం రావద్దు, చాలా శబ్దంగా వినండి. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అంటూ ఒక ప్రశ్న. ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉన్నాడా లేడా? దావీదు వెళ్ళిన చోటునెల్లా కూడా దేవుడు అతనికి తోడుగా ఉండేను. దావీదుకి తోడుగా ఉన్న దేవుడు ఈరోజు నీకు తోడుగా ఉన్నాడా? దావీదుకి ఎందుకు దేవుడు తోడుగా ఉన్నాడు? దావీదుకు తోడుగా ఉన్న దేవుడు ఈరోజు నీకు తోడుగా ఎందుకు లేడు? దావీదుకు సహాయం చేసిన దేవుడు ఈరోజు నీకు ఎందుకు సహాయం చేయట్లేదు? దావీదును రక్షించిన దేవుడు ఈరోజు నిన్నెందుకు రక్షించట్లేదు? ప్రభునికి మహిమ కలుగునగాక. మనం ఎవరు చెప్పండి? మనకు సామాన్యమైన మానవులం. దేవుడు చెప్పండి, దేవుడు ఆయన పరిశుద్ధుడు. అటువంటి పరిశుద్ధుడైన దేవుడు మట్టితో తయారు చేయబడిన మనతో ఉండాలంటే మనలో ఎన్ని మంచి గుణాలు మనం కలిగి ఉండాలో ప్రియులారా. ఆయన మనతో ఉండాలంటే మనలో చాలా మంచి లక్షణాలు మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు చేతిలో పాపం అనే పాత్ర ఉన్నప్పుడే తండ్రి అయిన దేవుడు కుమారుడి యొక్క చేతిని విడిచిపెట్టాడు. నీ చెయ్యి నా చెయ్యి విడిచిపెట్టే పెద్ద గొప్పతనం ఏం కాదు. ఎందుకంటే ఆయన పాపమునకు ఆయన దూరంగా ఉంటాడు. ప్రభునికి మహిమ కలుగును గాక. ఈరోజు 3 విషయాలు చెప్తా మీకు. ఈ 3 విషయాలు చెప్పిన ఈ 3 మాటల్లో మీలో ఏ ఒక్క మంచి లక్షణం ఉందేమో మీరు గమనించండి. ఉంటే దావీదుకు తోడుగా ఉన్న దేవుడు నీకు కూడా నిశ్చయముగా తోడుగా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దావీదుకు సహాయం చేసిన దేవుడు నీకు కూడా తప్పకుండా సహాయం చేస్తాడు. దావీదు రక్షించిన దేవుడు నిన్ను కూడా తప్పకుండా రక్షిస్తాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం వింటున్నా మనము ఈ మాటలను బట్టి మనం షైన్ అవ్వాలి. మనము దానికి అనుకూలంగా మనం మలుసుకోవాలి.
ఎందుకంటే దేవుడు తోడు లేకుండా, దేవుడు సహాయం చేయకుండా, దేవుడు రక్షించకుండా మనం ఏమీ కూడా మనము చేయలేము కాక చేయలేము. దేవునికి మహిమ కలుగును కాక. ఆయన కృపను మనం అనుభవించాలి, ఆయన సహాయం మనం పొందుకోవాలి. అప్పుడు మనం వెళ్ళిన చోటునెల్లా కూడా మనకి విజయము చేకూర్చబడుతుంది. దావీదుని వెళ్ళిన చోటునెల్లా కూడా దేవుడు అతనికి తోడుగా ఉండేను కనుక అతడు జయము పొందెను. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఒక మాట చెప్తాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించను గనక దేవుడు అతనికి తోడుగా ఉండెను. ప్రభువుకి మహిమ కలుగును గాక. యాత్ర వినండి, మనం ఏదైతే ప్రారంభించామో దాన్నే మనం నడిపించుకుందాం. దావీదు సమస్త విషయంలో ఏం కలిగి ఉన్నాడ? సుబుద్ధి కలిగి ఉన్నాడు కనుక దేవుడు అతనికి తోడై ఉండెను. దేవుడు మనకి తోడై ఉండాలంటే మొట్టమొదటిగా మనం కలిగి ఉండవలసి అంటే సుబుద్ధి మనం కలిగి ఉండాలంట. దేవుడికి మహిమ కలుగును గాక. సుబుద్ధి అయిన భార్య యెహోవా ఇచ్చు దానము. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములై నక్షత్రము పోలి ఉంటారంట. దేవుడు అడుగుతున్నాడు, ఈరోజు నువ్వు ఏ బుద్ధి నువ్వు కలిగి ఉన్నావు? దీనికి వ్యత్యాస పదం ఏంటంటే తెలుసా? వ్యత్యాస పదం అంటే ఆమె అంటే అతడు, సంతోషం అంటే దుఃఖం, ఇట్లా వ్యతిరేక పదాలు ఉంటాయి. పుణ్యం పాపం, కష్టం నష్టం, లాభం నష్టం, ఇట్లా వ్యతిరేక పదాలు ఉంటాయి. మరి సుబుద్ధి అనే ఈ పదానికి వ్యతిరేక పదం మీరు చెప్పగలరా? తెలుగు టీచర్లు ఉండాలి ఇక్కడ, అలా చెప్పాలి. ఈ సుబుద్ధి అనే పదానికి వ్యతిరేక పదం ఏంటి తెలుసు మీకు, కానీ మీ నోటితో మీరు చెప్పలేకపోతుంది. ఎందుకంటే మీ బుద్ధి ఆ బుద్ధి మీలో ఉన్నది కాబట్టి. ఏ బుద్ధి అది? ఇది ఈ స్వప్నాది బుద్ధి పోల్చున్నావు కాదు కదా. ఏ బుద్ధి? ఎక్కడ ఉంటుంది అది? సుబుద్ధి దావీదులో చూపిస్తున్నాడు దేవుడు. సమస్త విషయంలో కూడా దావీదు సుబుద్ధి కలిగి ఉండేను కనుక యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుడు మనకి తోడుగా ఉండాలంటే మనం కలిగి ఉండవలసిన బుద్ధి ఏంటి తెలుసా? సుబుద్ధి కలిగి ఉండాల. సుబుద్ధి మనం కలిగి ఉండాల. సుబుద్ధి మనం కలిగి ఉంటే దేవుడు మనకి తోడుగా ఉంటాడు. సుబుద్ధి అంటే మంచి బుద్ధి. దీనికి వ్యతిరేక పదం అంటే సుత్తనాది బుద్ధి లేక చెడ్డ బుద్ధి. అంటే ఎట్లా ఉంటుంది చెప్పాలా? అది సుప్పనాది బుద్ధి అంటే ఎటువంటి చెప్పాలి? ఎట్లుంటుంది? అప్పుడు మీరు అంటారు కదా, నీ సుప్పనాది బుద్ధి పాలించుకున్నావు కదా అంటారు. వదినా ఏ బుద్ధి అది? సుప్పనాది బుద్ధి అంటారు సామెతగా. దాని అర్థం ఏంటి అంటే ఆమెలో ఏదో తేడా చూపించింది. ఏంటి ఆ తేడా? ఏంటి? ఓర్చుకోలేదు తను. ఇంకా ఒక అత్త అంటుంది మొదట తన వయసుతో నా దగ్గరికి వెళ్ళి, ఏమే మా కోడలంతా సుప్రనాథ్ బుద్ధి అనే ఉంది. మా కోడలంతా సుప్రనాథ్ బుద్ధి అంటుంది. ఏం చేసిందే నీ కోడలు? ఏం చేసిందే సుప్రనాథ్ బుద్ధి అంటున్నావు అంటే, చూడవే వాళ్ళ అమ్మ నాన్న వస్తే ఎంత కింద మీద పడిద్దో, వాళ్ళ బంధువులు వస్తే ఎంత కింద మీద పడిపోద్దని నేను వెళ్తే సరే ముఖం ఏంటి అంట పేలాగా ఎగుతుంది. వాళ్ళ అమ్మ నాన్న అన్ని ఎక్కడెక్కడనే తీసి పెట్టింది. నేను వెళ్తే కనీసం ఏం పెట్టబో పెడితే బుద్ధి పాడుగాను. ఏం పాడుగాను? పాడైపోయిన బుద్ధి. మనం ఎవరు? ఇది గుర్తుంచుకోవాలి. మనం ఎవరు? ఈ మాట అందరూ చెప్పాలి. మరి ఈ మనం ఎవరు? మనం ఏం కలిగి ఉండాలి? సుబుద్ధి కలిగి ఉండాలి.
అంటే సుబుద్ధి కలిగిన వాడు తారతమ్యాలు ఉండవు, వాడి వ్యత్యాసాలు ఉండవు. వాడిలో ఒకరి పట్ల ఒక భావం, ఒకరి పట్ల ఒక భావం కలిగి ఉండరు, సమానత కలిగి ఉంటారు. అత్తొచ్చినప్పుడు ఒక రీతిగా, తల్లి వచ్చినప్పుడు ఒక రీతిగా ఉండరు. సుబుద్ధి కలిగిన వారు ఇద్దరిని కూడా సమానంగానే చూస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ కోడలు అతని దగ్గర కోడలు ఉంటుంది, కోడలు. ఈ కోడలు మొదట తన తోటి సహోదరి దగ్గరికి వెళ్ళి, మా అత్తదంతా కూడా సుప్రనాథ్ బుద్ధి అని అంటుంది. ఈమె కూడా కోడలికి సుప్రనాథ్ బుద్ధి అని అత్తయ్యలు మరొకరు చెప్పుకుంటుంటే, ఈ కోడలు కూడా వెళ్ళి తన తోటి సహోదరితో పెడితే మా అత్తదంతా సుప్రనాథ్ బుద్ధి అని అంది. ఏంటంటే ఏం చేస్తా మా అత్త కూతురికి క్యారేజ్ ఎక్కేటప్పుడేమో, చికెన్ ముక్కలు అడుగులేసి పైన అన్నం పెట్టేదంట. కోడలికి క్యారేజ్ ఎక్కేటప్పుడు పెరుగన్నం వేసి మాకే పచ్చడి వేసిందంట. దేవుడికి మహిమ కలుగుని గాక. ఏం కలిగి ఉంది? అత్త సుప్రనాథ్ బుద్ధి కలిగి ఉంది, కోడలు కూడా సుప్రనాథ్ బుద్ధి కలిగి ఉంది. మరి ఇటువంటి సుప్రనాథ్ బుద్ధి కలిగిన వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటారా? ఇదే బుద్ధి లేని చెడ్డ బుద్ధి, చెడిపోయిన బుద్ధిని. ఈ బుద్ధులు మనలో ఉండకూడదు. నీ బుద్ధులు మార్చుకోరా, నీ బుద్ధులు పాడుగారు, నీ బుద్ధులు మార్చుకోరా. ఇద్దరిని సరి సమానంగా వడ్డించాలి. అక్కని ఇచ్చించకూడదు, కోడల్ని ఇచ్చించకూడదు. ఇద్దరిద్దరు పెద్ద దొంగలే. ఇద్దరే ఎవరు తక్కువ కాదు. ఇద్దరు సరి చేసుకోవాలా, ఇద్దరు సమానత్వం రావాలా. అప్పుడు వారి మధ్య ఉన్న కొడుకు వారు క్షేమాభివృద్ధి కలిగి ఉంటారు. దేవునికి మహిమ కలుగునిగా. తల్లికి చెప్పలేక, ఇటు భార్యకి చెప్పలేక నలిగిపోయేది ఏంటంటే మగుడు, కొడుకు, వాడు ఒక్కడే. అందుకనే మన బుద్ధులు ఎలా ఉండాలంటే, మన బుద్ధులు సుబుద్ధి కలిగిన బుద్ధి కలిగి ఉండాలా. దేవునికి మహిమ కలుగునిగా. తల్లుల్లో కూడా చాలా మంది బుద్ధులు ఉంటాయి. కొంతమంది తల్లుల్లో కూడా చాలా మంది బుద్ధులు ఉంటాయి. బైబిల్లో ఆనందం చాలా చక్కనిది, అందగత్తి అంట. చూడు, సౌరభి ఎలా ఉందంటే, రిబ్కా చక్కనిది, అందగత్తే, కన్యక. కానీ బుద్ధి మంచిది కాదు. అంటే బుద్ధి అంటే వేరే దగ్గర ఎగబాకండి, ఆ బుద్ధి కాదు. ఈమె ఎంతమంది పిల్లలు? ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా. ఇద్దరు కొడుకుల పట్ల తల్లి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా అంటే సమానత్వం కలిగి ఉండాలి. సమానత్వం కలిగి ఉన్నదే తల్లి. చిన్నోడి మీద ఒక ప్రేమ, పెద్దోడి మీద ఒక ప్రేమ చూపించేది అది తల్లి కాదు, సుప్రనాథ్ బుద్ధి. అంటే అరే ఆశీర్వాదాలన్నీ పెద్దోడికి వెళ్ళిపోతున్నారా? నీకేం ఆశీర్వాదం రా, నేను చెప్పే పని చేయి. మీ నాన్న దీవెనలన్నీ కూడా నీకు వస్తే ఏ బుద్ధి అదెక్క తల్లి, ఏం బుద్ధి లేదు, నీ బుద్ధి తోడుగాను. మధ్య అందరి సంగతి నాకు లేదు. మన మధ్య సహోదరులు ఉంది, పేరు చెప్పండి వినండి. ఆమె పిల్లలు ఉండరు, మనవాళ్ళు అనుకోండి ఉండరు. ఆ మనవాళ్ళందరి కంటే కూడా ఒక మనవాడు అంటే చాలా ఇష్టం, ప్రేమ. వారు ఏదంటే అది గురిపెట్టాల్సిందే. మరి మిగతా ఇద్దరు మీద ప్రేమ ఉండదు. ఏం బుద్ధిది? అరే ఈ 5 రూపాయలు తీసుకొని కొనుక్కొచ్చుకో, అరే అమ్మాయి చెప్పబాకు, చెల్లి చెప్పబాకు. ఏం బుద్ధిది? ఏం సైలెంట్ అయిపోయారు ఏంటి నాకు అర్థం కాదు. అంత మనలో కనపడమే, ఇదంతా మనలో కనపడుతుందేమో తారతమ్యం. దేవుడు చూస్తున్నాడు, ఒకవేళ నీళ్ళు ఇలాంటి సుప్రనాథ్ బుద్ధి నీళ్ళు ఉంటే ఎంత తొలగించుకో, సుబుద్ధి కలిగి ఉండు. సుబుద్ధి కలిగి నీవు ఉంటే నువ్వు పాడే పాటలకి ఒక విలువ ఉంటుంది. సుబుద్ధిలో కలిగి ఉంటే నువ్వు చదివే వాక్యానికి ఒక విలువ ఉంటుంది. నువ్వు సుబుద్ధి కలిగి ఉంటే నువ్వు చేసే ప్రతి పరిచర్యకి ఒక విలువ ఉంటుంది. దేవుని కృప నీ మీద ఎల్ల వేళలు కూడా నిలిచి ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఇంటిలో బిడ్డను ఒక రకంగాను, కోడల్ని ఒక రకంగా చూడకూడదు. మన ఇంటికి వచ్చిన కోడలతో మన ఇంట్లో ఉన్న బిడ్డతో మనం సమానంగా మనం చూడగలిగితే, మన బిడ్డ మరొక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా నీ బిడ్డ ఆదరించబడుతుంది. ప్రభుకి మహిమ కలుగునుగాక. నిజమే కదండి. మన ఇంట్లో ఉన్న కూతురు మీద చూపించే ప్రేమ ఇంటికి వచ్చిన కోడల మీద చూపించాలి. ఎందుకన్నారు అదేం బుద్ధి అర్థం కాదు.
మన కుమార్తె మాత్రమే, మన కూతురు ఆ ఇంట్లోకి వెళ్ళి అక్కడ అన్ని పెత్తనాలు చేయాలి. మన ఇంటికి వచ్చిన కోడలు మాత్రమో మనకి అణిగి ఉండాలి. ఇదేం బుద్ధిలే బాబు, చెప్తున్నాడు బుద్ధి. ఇదేం బుద్ధి? నీ కూతురు అక్కడ ఎలాగ ఉండాలని కోరుకున్నావో నీ ఇంటికి వచ్చిన నీ కోడలు కూడా అలాగే ఉండాలని నువ్వెందుకు కోరుకోవు? నీ కూతురుకో న్యాయమా, నీ ఇంటికి వచ్చిన కోడలకి ఒక న్యాయమా? ఇదే సుప్నాది బుద్ధి అంటారన్న, చెడ్డ బుద్ధి. సుప్నాది పదానికి వచ్చే మరొక పదం ఏంటంటే సిరిపోయిన బుద్ధి. బుద్ధి మంచిది కాదు. దేవుడు అన్నాడు, నీ బుద్ధి మంచిదైతే ఎవరు నీకు తోడుగా లేకపోయినా నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునగాక. అదే అంటారు దేవుడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలమని నక్షత్రాన్ని పోలి ఉంటారంట. దేవుని మహిమ కలుగునగాక. మన బుద్ధి మంచిదిగా ఉండాలి. అన్నం ఉంటే సరికాదు, డబ్బు ఉంటే సరికాదు, బలం ఉంటే సరికాదు. మనకి కావాల్సింది జ్ఞానం, బుద్ధి మనం కలిగి. ఆ బుద్ధి ఎటువంటిగా ఉండాలంటే అది సమానత కలిగి ఉండాలి. బుద్ధి అందరి పట్ల ఒకే రకమైన బుద్ధి భావం కలిగినప్పుడు మన బుద్ధిమంతులైతే దేవుడు కూడా మనతో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదుకి చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నప్పుడు కూడా ఏ తోడు కోరుకోలేదు, కానీ దావీదు దేవుని తోడు కోరుకున్నాడు. దేవుడు కూడా దావీదు యొక్క తోడును కోరుకున్నాడు. అందుకని దావీదు గురించి అంటాడు, ఇదిగో ఇతడు నా ఇష్టానుసారుడు, ఇతడు నా ఉద్దేశములను, అందుకే ఇతడు నా ఉద్దేశములను నెరవేర్చున్నాడు. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన గమనించి ఈరోజు మరి దేవుడి తోడుగా ఉన్నాడా? నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకించి నీకు జవాబు వెలుగుతున్నాడా? ఎందుకు ఇస్తాడు? నీ బుద్ధి మంచిదైతే దేవుడు ఏంటి, అందరూ సహాయం చేస్తారు. నీ బుద్ధి మంచిది కాకపోతే దేవుడు కలగదు, ఏ ఒక్కరు కూడా నీకు సహాయం చేయరు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరికి మొదటిగా దేవుడు తోడుగా ఉంటాడంటే సుబుద్ధి కలిగిన వారికి దేవుడు తోడుగా ఉంటాడు. అందుకే దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరిని దేవుడు రక్షిస్తాడు? మొదటిగా ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు? దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు? దేవుడు ఎవరిని రక్షిస్తాడు? దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు కీర్తనలు తీయండి ఒకసారి. 88వ కీర్తన 7వ వచనం. యెహోవా నా ఆశ్రయము, నా కేడమును, ఆయన యందు నేను నమ్మిక ఉంచును కనుక నాకు రెండవది సహాయము కలిగెను. ప్రభునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనం ఏ పని చేసినా కూడా మనకి కావాల్సింది ఏంటంటే సహాయం కావాలి. సహాయం లేకపోతే మనం ఏం చేద్దాం? రేపు మళ్ళా వర్షాలు పడే చల్లగా వాతావరణం, రేపు మళ్ళా పంట పొలాలు మనం పన్ను ప్రారంభించుకుంటాం. ప్రతి రైతు కూడా పెట్టుబడి అవసరం, సహాయం కావాలి. ఎవరు సహాయం చేస్తారో ఆలోచన మనం కలిగి ఉంటాం. ఎవరు సహాయం చేస్తారో మనం ఎదురు చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి స్తోత్రం చెప్పడం కూడా. దేవునికి మహిమ కలుగునుగాక. సహాయం మనుషులను ఎవరో సహాయం చేస్తారని చెప్పి మనం నమ్మి మోసపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీ ఫోన్ చాలుగాక. దేవుడు దావీదుకి సహాయం చేశాడంట. ఎందుకు సహాయం చేశాడు చెప్పండి, అందరూ చెప్పాలా? ఇందాక మనం మొదటగా చదువుకున్నాం, తోడై ఉండను. ఎందుకు తోడై ఉన్నాడంటే అది ఒక సుబుద్ధి కలిగి ఉండను కనుక దేవుడికి తోడై ఉన్నాడు. రెండోది అన్నాడు సహాయం చేశాడు దేవుడు. ఒక మాట అడుగుతున్నా, దేవుడు నీకు సహాయం చేశాడా ఈ నెలలో, ఈ వారంలో? నువ్వు ఎన్నో అడిగొట్టా దేవుణ్ణి, ఎస్ఐయా అది కావాలయ్యా, ఇది కావాలా, ఇది కొనాలయ్యా, అది ఎన్నో అడిగొట్టావు. ఎన్ని సహాయాలు పొందుకున్నావు నువ్వు దేవుని యొద్ద నుంచి?
నువ్వు సహాయం పొందుకోలేకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? నువ్వు అడిగే ఆ యాచనలో నీకు నమ్మకత్వం నీకు లేకపోబట్టేనేమో. ప్రభునికి మహిమ కలుగును గాక. దావీదు ఎలాగంటే ఎంతగా నమ్మాడంటే అంతగా నమ్మాడు దేవుడు. ఎంతగా నమ్మాడు, ఎంతవరకు నమ్మాలి అంతవరకు నమ్మాడు దేవుడిని. తిరిగారు ప్రభు అంటున్నాడు, నమ్మకమైన వానికి చెప్పండి, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగుతాయి అంట. పరిశుద్ధుడైన యేసు నామమున మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడి మీద నీ నమ్మకం ఎంత? నమ్మకం లేకపోతే ఎందుకు వస్తామయ్యా ఈరోజు చర్చగా అనుకున్న చాలా మంది అన్నారు. వచ్చారు కరెక్టే. నీ నమ్మకం ఎంత ఉంది? నీ నమ్మకం ఎంత? ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు నీ నమ్మకం ఎంత ఉంది? కొలతెత్తే ఆవగిందంతా కూడా ఉండకపోవచ్చు. ప్రభుల మీద నమ్మకం నిజంగా నీలో, అంటే సంఘం గురించి దేవుడు మాట్లాడతాడు, నీలో మునుపటి ఉన్న భక్తి ఇప్పుడు నీలో లేదు. దేవుడి మీద మునుపటి ఉన్నంత ప్రేమ ఈరోజు దేవుడు మీకు లేదు, ఈరోజు లేదు. మునుపటి ఉన్న వాక్యం అని మీకు ఆసక్తి నిజంగా ఈరోజు మీలో లేదు. ఎందుకనో మీ హృదయాలు చల్లారిపోయిన హృదయాలుగా ఉన్నాయి. ప్రియులారా, ప్రభునందు ఆసక్తి లేదు. ఈరోజు మీకు వచ్చే ఆదాయం, మీరు కలిగి ఉన్న ఆస్తుల మీద, మీ బలాన్ని నమ్ముకొని మీరు స్థిరత్వం కలిగి ఉన్నారు. ప్రభుని మీద ఆధారపడి నమ్మకం కలిగిన ఎవరు కూడా లేరు కదా. మంచి స్తోత్రం చేత గట్టిగా ఉంటే పరుగులు పెడతారు, ప్రార్థన కోసం పరుగులు పెడతారు, దేవుని కోసం పరుగులు పెడతారు. ఆసక్తి ఉన్నవాడు, ఎందుకంటే ఆయన యుద్ధకు వస్తే, ఆయనతో మాట్లాడితే, ఆయన ప్రార్థన చేస్తే దేవుడు నాకు గొప్ప సహాయం చేస్తానే నమ్మకత్వం కలిగి ఉంటారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఏదో చాలా మంది ఎలా ఉన్నారంటే స్థిరపరచబడిన తరువాత, ఎవరైనా బైబిల్లో ఒక రాజు చిన్న వయసులో రాజు అయ్యాడు. ఆయన రాజ్యాన్ని బలంగా కట్టుకున్నాడు, స్థిరపరచబడ్డాడు. తర్వాత ఏమైంది? అతడు స్థిరపరచబడిన తర్వాత ఏంటంట? అతని మనసు గర్వించి పాడైపోయిన. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మీలో అదే, ఈరోజు మీరు కలిగి ఉన్న అదే. మీరు కొంచెం గర్విష్ఠులయ్యారు, కొంచెం గర్వంతో ఉన్నారు. మీరు కలిగి ఉన్న మీ వ్యాయామను బట్టి, మీరు కలిగి ఉన్న మీ సంపదను బట్టి, మీకు వస్తున్న వనరులను బట్టి ఈరోజు మీరు దేవుడి మీద నమ్మకం లేదు. ఈరోజు మనుషుల మీద మీరు నమ్మకం కలిగి ఉన్నారు. ప్రభుకి మహిమ కలుగును గాక. నా యేసయ్యను నమ్మిన నమ్మవలసిన వాటిని మనం నమ్మాలండి, కానీ మనం అలా నమ్మం. కానీ దావీదు యెహోవా మీద నమ్మిక ఉంచిన గనక యెహోవా అతనికి సహాయము చేసిన. మంచి స్తోత్రం చెప్పాలి కదా. రెండో చేతులు చెప్పలేదు. హల్లెలూయా. ఎప్పుడు సహాయం పొందుకున్నాడు దావీదు? దేవుడి మీద అచంచలమైన నమ్మకం ఉన్నప్పుడు దేవుడు అతనికి సహాయం చేశాడు. యేసు ప్రభువు ముందు చాలా మంది నిలబడ్డారు, తెలుసుగా. గుడ్డివారు నిలబడ్డారు, కుష్ఠరోగి నిలబడ్డారు, ఎంతోమంది నిలబడి అయ్యా నన్ను ముట్టు, అయ్యా నన్ను బాగు చేయ అన్నారు. యేసు ప్రభు వారు అడిగిన మాట తెలుసా? నేను
ఇది చెయ్యగలనని నీవు నమ్ముతున్నావా? ప్రభునికి మహిమ కలుగునుగా. నమ్మకం, ఇది నేను చెయ్యగలను నమ్ముతున్నావు అంటే అసలు చెప్పాడు, నేను నమ్ముతున్నాను ప్రభువా. దేవునికి మహిమ కలుగునుగా. మరి ఈరోజు నీ నమ్మకం ఎంత ఉంది? ఈరోజు నీ నమ్మకం ఎంత ఉంది? దావీదులో గొప్పతనం చెప్పునా, తల్లిదండ్రులు దావీదుని చిన్న చూపు చూశారు. అన్నలు కూడా ఇలా యుద్ధానికి నువ్వు వెళ్తావని గేలి చేశారు. ఏమంటే ఇంకా ఎంతో మంది దావీదుని ఎన్నో రకాలుగా అందరూ చెడగొచ్చారు. కొడుకులు మోసం చేశారు, మామ మోసం చేశాడు, కట్టుకున్న భార్య మీకాలు మోసం చేసింది, అన్నలు మోసం చేశారు. ఇలా ఎంతమంది కూడా తల్లిదండ్రులు నమ్మలేదు, అన్నలు నమ్మలేదు, భార్య నమ్మలేదు, మామ నమ్మలేదు, తన చుట్టూ ఉన్న 300 మంది బలమైన సైనికులు నమ్మలేదు, ఆఖరికి తన గుండెని కూడా నమ్మలేదు. ఎవరిని నమ్మాడంటే దేవుని నమ్మాడు. అది బలమైన స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. నేను నమ్ముతున్నాను. నీ నమ్మకం ఎంత ఉంది? అందుకనే దేవుడు నీకు తోడుగా, నీకు సహాయం చేయలేని స్థితిలో ఉన్నాడేమో. ఒక విషయం, ఒక ఆశీర్వాదం, ఒక సహాయం మనం పొందుకోవాలంటే మనలో ఉండవలసింది రెండవది నమ్మకం. ప్రియులారా, దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. గల కారణం అతని బుద్ధి మంచిది కాబట్టి. రెండోది, దేవుడు దావీదుకు సహాయం చేశాడు. కారణం ఏంటంటే దేవుడిని బలంగా దావీదు నమ్మాడు కాబట్టి. మంచి స్తోత్రం చెవులు కూడా దేవునికి మహిమ కలుగునగాక. మనుషుల్ని ఎవరిని నమ్మలేదు దావీదు, దేవుని మాత్రమే నమ్మాడు. రాత్రి అవగానే దావీదు ఏదో ఒక గృహలో విశ్రాంతి తీసుకునేవాడంట. అంటే ఎవరిని ఆశ్రయించడం? దావీదు దేవుడు మాత్రమే ఆశ్రయించాడు, దేవుడు మాత్రమే నమ్మాడు. అతడు నన్ను ప్రేమించు ఉన్నాడు కాబట్టి నేను అతన్ని ప్రేమించదను. అతడు నన్ను ప్రేమించుతూ ఉన్నాడు కనుక నేను అతనికి సహాయం చేసేదను. అతను ప్రేమించుతూ ఉన్నాడు కాబట్టి అతని ఆస్తికి కర్తగా నేను చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన సహాయం చేయకపోతే ఏమండి మాట, దేవుడు మనకి సహాయం చేయకపోతే మన పరిస్థితి ఏంటి? మన బిడ్డలు చాలా మంది సాక్ష్యం చెబుతుంటారు, ఈ ఉద్యోగం నాకు వచ్చి ఉండేది కాదయ్యా, దేవుడు కనుక నాకు సహాయం చేసి ఉండకపోతే. ఇంత ఇల్లు నేను కట్టేవాడిని కాదయ్యా, దేవుడే నాకు సహాయం చేసి ఉండకపోతే. ఈ వివాహం జరిగేది కాదయ్యా, దేవుడు నాకు సహాయం చేసి ఉండకపోతే నేను చేసి ఉండేవాడు కాదయ్యా అని గొప్ప సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. అదే దేవుడు నీకు సహాయం చేయాలంటే నీ నమ్మకం ఎటువంటిది? అదొక బలమైన కోటగా ఉన్నావా? ప్రభునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కష్టములు నా తోడున్నారు,
ఆయన మన తోడుగా ఉండే దేవుడు, ఆయన మనకు సహాయం చేసే దేవుడు. ఆయన మనకి సహాయం చేయడానికి ఆయన పరలోక భాగ్యంని విడిచి ఆయన ఈ లోకం మన కోసం వచ్చిన ఆ దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తల కార్యము 26వ అధ్యాయము 22వ వచనం. అపోస్తల కార్యము 26:22. అయినను నీవు దేవుని వలన సహాయము పొంది నేటి వరకు నేను నిలిచి ఉంటే దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను నిలబడ్డాను ఈరోజు. నేను నిలబడ్డానంటే కారణం నా దేవుడే. చెప్పండి. నేను నిలబడ్డానంటే కారణం నా దేవుడే. నీకున్నా ధైర్యం ఉందా? చెప్పాలి మరి. నేను నిలబడ్డాను, నేను బతికి ఉన్నాను, నేను నిలబడి ఉన్నానంటే కారణం దేవుడు నాకు సహాయం చేశాడు కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు సహాయం చేసే దేవుడు అండి. అయితే ఎవరికి సహాయం చేస్తాడు? నమ్మిన వాడికే కదప్పా. నమ్మనుడికి ఎవడు సహాయం చేస్తాడు? నమ్మాలి. నువ్వు కలిగి ఉన్న దాని మీద కాదు, నువ్వు నమ్మకం కలిగి ఉండవలసింది. నమ్మవలసిన మనం నమ్మితే నమ్మకమైన దేవుడు నువ్వు గౌడాంధకారపు లోయలో వెళ్ళినప్పుడు కూడా ఆయన నీకు సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగు, దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, దేవుడు మనకు తోడై ఉండాలి, దేవుడు మనతో ఉండాలి అనుకునేవాడు మొదటిగా మనం మంచి బుద్ధి మనం కలిగి ఉండాలి. సుబుద్ధి మనం కలిగి ఉండాలి. సుబుద్ధి అంటే మంచి బుద్ధి, సుప్నాది బుద్ధి అంటే చెడ్డ బుద్ధి. రెండోది, మన నమ్మకం ఎటువంటిదిగా ఉండాలంటే అచంచలమైనదిగా ఉండాలి. అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినది. ప్రభువు మహిమ కలుగునుగా. నీతిగా ఎంచబడటానికి కారణం అబ్రహాము దేవుడిని నమ్మాను. ఈరోజు నీవు కూడా, నేను నాతో కూడా దేవుడు మాట్లాడు. నమ్ముతున్నావు? అవి బిలీవ్ గాడ్? నువ్వు నమ్ముతున్నావు దేవుడిని? నేను నమ్ముతున్నా. ఐ బిలీవ్ మై గాడ్. నేను నమ్ముతున్నాను ప్రభు. ఎంతగా నేను నమ్ముతున్నా అంటే ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా నువ్వు నా పట్ల ఏదైనా చేయగలంత అచంచలమైన నమ్మకంతోనే ఉన్నాను అన్నవాడు దేవుడికి మంచి స్తోత్రం గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన సహాయం చేసే దేవుడు, ఆయన మనకి తోడుగా ఉండే దేవుడు. ఒకటి నమ్మకం, రెండోది మంచి బుద్ధి కలిగి ఉండటం. మూడో విషయం చెప్తూ ముగించేస్తాను, చదవండి. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం. నా కేడము, నా రక్షణ శృంగము, ఆయనే జాగ్రత్తగా మీరు, ఆయనే నాకు అందరూ చెప్పారు, ఆయనే నాకు రక్షకుడు. చూడండి, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నాకు రక్షకుడు, ఆయనే నన్ను రక్షించువాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. బలత్కారుల నుండి రక్షించువాడు ఆయనే. ఇతడు ఏమండి? రక్షించే దేవుడు. మూడు విషయాలు చెప్తున్నా. ఒకటి, తోడుగా ఉండే దేవుడు. రెండోది, సహాయం చేసే దేవుడు. మూడోది, రక్షించే దేవుడు. యెహోవా పట్టణమును చెప్పాలి మరిగా. ఎంతమంది మేలుకొనండి, ఏం ప్రయోజనం చెప్పండి. యెహోవా పట్టణమును కాపాడని దాన్ని కాపరి కాయవారు మేలుకొని ఉండడం కూడా, నీ కుటుంబం, నా కుటుంబం కూడా రక్షించబడాలి. నిజం ఒక మాట చెప్పనా?
ఒకసారి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఏంట్రా బాబు, మనం 3 సంవత్సరాలు 4వ సంవత్సరం అడుగుపెట్టబోతున్నాం. డిసెంబర్ 23 వస్తే 3 నిండి 4వ సంవత్సరానికి ఒకసారి అనుకుంటా ఎన్ని సంవత్సరాలు నేను ఎట్ట బతికాను బాబు, నేను ఎట్టొచ్చాను, ఎంత భయంకరంగా వచ్చాను, నడుపుతానికి నిలబడటానికి ఓపిక లేకుండా కళ్ళు మూతలు పడిపోయి 4 రోజులు కళ్ళు తెరవక భయంకరంగా అందరూ అయిపోయిందిరా బాబు అనుకుని స్టోరీ ముగిసిపోయిందిరా బాబు అనుకుంటున్నా. ఇక నెలల బతుకుతాడని అనుకున్నారు అందరూ. నెలల బతుని వారాల బతుని అనుకున్నారు. దేవుని కృప చూడండి ఎంతగా అంటే హెచ్చించలేనంత, చెప్పలేనంత ఎంతగానో దేవుడు ఆయన రక్షిస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. దావీదుని ఎంతమంది చేతుల్లోంచి దేవుడు రక్షించారు తెలుసా? నాకు తెలిసి యేసయ్య కూడా అంతమంది శత్రువులు లేరు. దావీదు ఉన్నంతమంది శత్రువులు యేసు ప్రభు కూడా లేరు. అసలు బైబిల్ ఎవరికి లేరు అంతమంది శత్రువులు. అంతమంది చేతుల్లోంచి రక్షించాడు దేవుడు. ఎంతో మంది ఎన్నో ప్రయత్నం చేశారు. షమీ మొదలుకొని, ఏమండి, అహీతోపెలు మొదలుకొని, గొలియాతు మొదలుకొని, సింహాల చేతుల నుండి కొడుకు అబషాలోము చేతుల నుండి మామ సౌలు చేతిలో నుంచి, ఫిలిష్తీయులు, అమ్మోనీయులు, గిద్యోనీయులు, ఎంతోమంది శత్రువుల సైన్యము చేతిలో నుంచి ఏ ఒక్కరి చేతిలో చనిపోకుండా దేవుడు రక్షించి ఉన్నాడు. కాబట్టి దేవుడికి మహిమకరంగా దావీదు నిలబడ్డాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. గుర్తుంచుకోండి, ఆ రోజంటే దావీదుకి షమీ ఉన్నాడు, అహీతోపెలు ఉన్నాడు, అబషాలోము ఉన్నాడు, సౌలు ఉన్నాడు, సింహాలు ఉన్నాయి, శత్రువులు. మరి ఈ రోజు నీకు శత్రువులు ఉన్నారు. అహీతోపెలు కంటే, షమీ కంటే, అబషాలోము కంటే, సౌలు కంటే, ఫిలిష్తీయుల కంటే, గొలియాతు కంటే బలమైన శత్రువులు ఈరోజు నీకు కూడా ఉన్నారు. వారి చేతిలోనే నువ్వు రక్షించబడుతున్నావా? ప్రభువుకు మహిమ కలుగునుగాక. మా శత్రువులు ఎవరన్నా మీరు అనొచ్చు. మీ రోగమే మీ శత్రువులు, మీ అప్పులే మీ శత్రువులు, మీ వ్యాధులే మీ శత్రువులు. ఈరోజు ఏంటి మీకున్న మీ సమస్యలు, ఈరోజు చుట్టుముడి మీ సమస్యలు శత్రువులు. ఈరోజు వాటన్నిటి చేతిలోంచి నువ్వు విడిపించబడుతున్నావా? వాటి పాలు అంటే వాటి చేతిలో నువ్వు నలిగిపోతున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేనైతే బలంగా చెప్పగలను, నేను రక్షించబడుతున్నాను. దినము కూడా నా దేవుడు నన్ను రక్షిస్తూనే ఉన్నాడు. అనేకమైన మరణకరమైన రోగము, మరణపు అంశం వరకు వెళ్ళిపోయినట్టు మరణం వెంటాడుతున్నప్పటికీ మరణము నుంచి దేవుడు విమోచిస్తున్నాయి. దినము ఆయుష్ పొడిగిస్తూ. ఎందుకంటే నా హృదయం ఒక్కటే. రాత్రి అందరికి ఉండదు. ఆ మంట, ఆ తృష్ణ, ఆ అభిలాష, ఆ కోరిక అందరికి ఉండదు. ఉన్నవాడి పట్ల దేవుడు ఎప్పుడు కృపని కుమ్మరిస్తూనే ఆయుష్ పొడిగిస్తూనే సంతోష గానంతో బిడ్డల కుటుంబాన్ని దేవుడు ఇచ్చిస్తూనే ఉంటాడు. ఎవరినే మన్ను తినని పాములు కాదు, బండ సోములు పోయిన తయారైపోయిన ఈ బతుకులు కాదు దేవుడు రక్షించేది. దేవుని కొరకు మంట కలిగిన వాడిని దేవుడు ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు. దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు నడుస్తున్న ఏ వ్యక్తిని దేవుడు విడిచిపెట్టడు. బ్రతుకు మార్చుకో, నీ జీవితం మార్చుకో. దేవుడు నీ ఇంటి ముందే మందిరాన్ని కట్టాడు, ఉపయోగించుకో, నిలబడి వాడబడు. దేవుడు ఎప్పుడు నీ బిడ్డలను నేను ఎప్పుడు రక్షిస్తూనే ఉంటాడు. అది సంపాదించుకో. సమయం కొంచెమే ఉంది, రేపు నీది కాదు. నేను ఒకటే లెక్కేసుకుంటా, వచ్చే ఆదివారం ఉంటారు ఎవడు పోకపోయే దేవుడు. వచ్చే ఆదివారం ఎవడు శాస్త్రం ఇక్కడ ఎవడుంటాడు, ఎవడు బతుకుతాడు? ధ్యానం ఉండగానే, ఊపిరి బలం ఉండగానే మళ్ళా కాళ్ళు చేతులు పడిపోతుంది. ఉన్న బలం దేవుడికి వాడు. నువ్వు సావాలన్న సావు, నాశనం దగ్గర రా.
నిన్ను దరిసేరదు. ఎందుకంటే నువ్వు ఆశ్రయించిన వాడు బలమైన దుర్గము, కొండ, కోట. దానిలోనికి శత్రువు ప్రవేశించడం అసాధ్యము. దేవునికి మహిమ కలుగును గాక. అది మరణమైన, రోగమైన, ఏ కష్టమైన, ఏ సమస్య అయినా నిన్ను తాకాలంటే ఆయన కనుగుడు దాటాల ముందు దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కనుగుడు దాటాలంటే నువ్వేమయ్యావంటే దేవుని కొరకు నిలబడు, వాడబడు. ఆ తృష్ణ మనలో రావాలి. దావీదు ఎందుకు రక్షించబడ్డాడు? దావీదు ఎందుకు రక్షించబడ్డాడు? అనేకమైన బలమైన శత్రువు ఎందుకు రక్షించబడ్డాడంటే ఒకే ఒకటి, మనం చదువుకున్న నా దుర్గమా, నా శైలమా, నా ఆశ్రయ దుర్గమా, నా కేడమా, డాలు నీవేమయ్యా, నీవే. నీకుందా? ఇవాళ ఆదివారం వచ్చావు, మరి రేపు ఆదివారం వస్తావు. మహోత్తే ఏది? ఈలో ఏది? దేవుడి మీద ఆశ ఏది? దేవుడి మీద ఆ తృష్ణ ఏది? దేవుడి కొరకనే ఆలోచన ఏది? తిన్నామా, పడుకున్నామా, టీవీ చూసామా, ఫోన్ చూసుకున్నామా, అయిపోయిందా? ఇదే మన బ్రతుకులు. ఇంతే. దేవుడు లేదు, మంచి లేదు, చెడు లేదు, ఆరాధన లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేని బ్రతుకుతున్న మన జీవితంలో దేవుడు నిన్నట్ట రక్షిస్తాడు. నిన్ను ఆశ్రయించిన వారికి, ఆయన ఆశ్రయించే వారికి ఆయన ఏ మేలు చెయ్యక మానడు. ఆయన ఆశ్రయించు. అప్పుడే నా కొండాయు నీవే, సంపాదించుకున్నాం చెప్పండి. ఏం సంపాదించుకున్నాం మనం చెప్పండి. శనివారం రాత్రి మనం అనుకోకుండా పెట్టాం అనుకున్నాం, ఏ ప్రార్థన కాదు. నా ఆత్మీయ బిడ్డలు ఉన్నారు, వాక్యము కొరకు ఆశ కలిగిన వారు ఉన్నారు. బుధవారం ప్రార్థన పోగొట్టుకున్నాం, శుక్రవారం ప్రార్థన లేదు. రాత్రి అయినా ఆసక్తి కలిగి వస్తారని ఇంట్రెస్ట్తో భారమైన పది రాత్రి ప్రార్థన పెట్టే. ఎవరు వచ్చినా రాకపోయిన పది రాత్రి కృప బలమైన వర్తమానం. తెలుసా ఎంతమంది మీ ఇళ్ళలో ఉండే అంత ఓటు మీకు లేదులేండి. చాలా మంది ఆసక్తి కలిగిన బయట నుంచి వినేవారు ఉంటారు. నేను నా ఎక్స్పీరియన్స్ 25 సంవత్సరాలు, ఈ 25 సంవత్సరాలు అనుభవం కలిగిన ఒక సేవకుడు చెప్పినట్లు 2 వర్తమానాల్లో పెట్టే రాత్రి నిలబడి అంత బలమైన మంచి సభ్యత అందించగలిగింది. ఆ దేవుడికి మహిమ కలుగును గాక. మీరు ప్రార్థనకు రాలేదంటే ఒక అంశాన్ని మీరు కోల్పోయారు. ఒక ప్రార్థన, ఒక ప్రాముఖ్యం మీరు కోరుతున్నట్టే. మీరు ఆశ్రయించట్లే, మీరు దేవుడిని ఆశ్రయించాల. ఎంతసేపటికి శరీర సుఖాన్ని కోరుకుంటున్నారు. శరీర ఇచ్చల కలిగి ఉన్నది, దాన్ని జయించాలా. అప్పుడు దేవుని పక్షం ఉంటాడు, దేవుడు నీకు సహాయం చేసేవాడిగా ఉంటాడు. నంత దేవుని మహిమ కలుగును గాక. నిలబడాలి దేవుని కొరకు. షడ్రక్ మేషక్ అబేద్నెగో అనబడిన వారు విగ్రహం ముందు నిలబడి సాష్టాంగ పరవచన సమయం వచ్చినప్పుడు నిలబడ్డారు. అగ్ని గుండంలో తడవేసే సమయం వచ్చినప్పుడు కూడా, కాలిపోయే ఆ సమయం వచ్చినప్పుడు కూడా ప్రభు కొరకు నిలబడ్డారు. నా దేవుడు రాజా, నేను రక్షించే మా దేవుడు మా రక్షించకపోయినా సరే మేము విగ్రహాన్ని మేము సాగిలపడము. ఎందుకంటే మా దేవుడు మాకు ఆశ్రయపడము, ఆయన మా కేడము, ఆయన మా గాలు. అందుకేనబ్బా అగ్ని గుండంలో పడివేయబడిన షడ్రక్ మేషక్ అబేద్నెగో అనబడిన వారు ఎలా వెళ్ళారు, అంతకంటే బలమైన సాక్షిగా బయటకు వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. అవునబ్బా, ఈరోజు మనం 3 కలిగి ఉండాలి. ఒకటి తోడు కావాలి, రెండోది సహాయం కావాలి, మూడోది రక్షణ కావాలి. మనకి ఈ 3 మనం కలిగి ఉండకపోతే మనం వెళ్ళే ప్రతి మార్గం కూడా మనకు చాలా కష్టతరంగా ఉంటుంది. ఈ 3 కలిగి ఉంటే ఎవడు నీకు తోడున్నా లేకపోయినా, కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు,
అయిన వారెవరో అందరూ నీకు దూరమైపోయినప్పుడు కూడా నీ దేవుని పక్షము నుండి నీకు విజయోత్సవాలు ఒలిగిస్తారు. దేవునికి మహిమ కలుగుగా. దావీదు వెళ్ళిన చోటు ఎల్లప్పుడూ కూడా దేవుడు అతనికి సహాయం చేశాడు, రక్షించాడు, తోడై ఉన్నాడు. కారణం ఒకటి ఆశ్రయించాడు, రెండవది నమ్మకం ఉంచాడు, మూడవది సుబుద్ధి కలిగి ఉన్నాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. అవును ప్రభువా, ఈ వాక్యం విన్న నాలో మంచి మార్పుని అయ్యా మీరు తీసుకురండి నాయన. నిజమే ప్రభువా, సుబుద్ధి నేను కలిగి ఉండలేదేమో, స్వార్థ బుద్ధి నేను కలిగి ఉన్నానేమో, చెడ్డ బుద్ధి నేను కలిగి ఉన్నానేమో. అయ్యా నాలో ఉన్న ప్రతి చెడుని, చెడ్డ బుద్ధిని తొలగించునాయన. నాలో ఉన్న ఆ చుక్కునాటి బుద్ధిని తొలగించునాయన. తండ్రి, ఈ రోజునైన నిన్ను ఆశ్రయించక, నిన్ను నమ్మక ప్రభువా, మనుషులను, నా బలాన్ని, నా డబ్బుని, నా అధికారాన్ని నేను నమ్ముకుని తండ్రి విరవీగుతున్నానేమో ప్రభువా. ఇవన్నీ కూడా నాయన ఒకరోజు కనపడి అంతలో మాయమైపోయాడు. ఆయన నీవు నమ్మదగిన దేవుడు, నన్ను ప్రతి విషయంలో నేను నమ్మకంతో కలిగి ఉంచాను. ఆయన నమ్మకంగా ఉండాలి తండ్రి. నాయన ఆయా మూడోది ఆయన తండ్రి, ఏది ఆశ్రయపడము, నా దుర్గము, నా కేడము, నా దావలు నీవే ఉన్నావని నాకు ఒక బలమైన దుర్గము. అవును తండ్రి, యోగు ఇంటికి ఆయన మీరు కంచె వేసినప్పుడు తండ్రి సాతాను కన్ను కూడా ఆ యోగు కుటుంబం పడిలేకపోయిందయ్యా. కానీ కంచె వేసిన తర్వాత సాతాను కన్ను దృష్టి పడింది ఆయన. ఇదిగో తండ్రి, నిజమే ప్రభువా, ఈ రోజునైనా మా కుటుంబాలతో కంచె వంశం ఆయన చిన్నాదినం అవుతుంది తండ్రి. నాయన అవి అస్తవ్యస్తం అవుతున్నాయి తండ్రి. దుఃఖము, బాధలు, కన్నీరు, అప్పులు, వేదన, రోగాలు ఎన్నో వెంటాడుతున్నాయి ప్రభువా. రక్షణ లేదు ప్రభువా. నేను ఆశ్రయించి నీ ఆశ్రయపడంలో దాడుకునే కృప నాకు దయచేయి ప్రభువా. ఇంతబడిన మాటలు తండ్రి నీరు కట్టి బలపజేసి మీరు మహిమ పొందమని యేసు నామమున బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, సాక్ష్యాలు పంచుకుందాం తొందరగా.